మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడచిన గత కాలమంతయు నీ కృపచేత, నీ దయచేత, నీ ప్రేమ చొప్పున నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ తండ్రి మీరు కాచి కాపాడి ఈ దినం వరకు, ఈ సమయం వరకు కూడా మమ్మల్ని అందరినీ మీరు సజీవులుగా బ్రతికించి ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో తండ్రి మేము ప్రారంభించుకొని కొన్ని ఆత్మీయమైనటువంటి పాటలు కూడా పాడుకొని నేను స్తుతించుకున్నాం తండ్రి. అదేవిధంగానైనా కొద్ది నిమిషాలు నీవు మా కొరకు రాయించి ఇచ్చినటువంటి ఈ వేద గ్రంథమైన, ఈ మహాజ్ఞాన గ్రంథమైన, ఈ దివ్య గ్రంథమైన, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను ప్రభావం మేమందరము నేర్చుకోవడానికి నీ గ్రంథము ముందుకు వచ్చి ఉండగా ప్రభా మాతో మీరు మాట్లాడమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడ దాస్తున్న ప్రభా, నీ పిల్లలకు నీ మాటలు వివరించడానికి కూడా ప్రభా అర్హత లేని వాడినైనా నన్ను నాకు అర్హత కలుగు చేసిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఎదుటివారికి బోధిస్తున్నటువంటి నేను తండ్రి బోధించి 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 నేను భ్రష్టున్నైపోకుండా బోధించినటువంటి బోధ ప్రకారంగా బ్రతికి అనేకులకు బోధించే కృప దయచేయండి. నీ మాటలు వింటున్నటువంటి నీ పిల్లలందరూ కూడా నాయన కేవలం వినువారిగా ఉండి తమను తాము మోసపుచ్చుకోనకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు బోధిస్తున్న నాకు, వినుచున్న మీ బిడ్డలందరూ కూడా మీరు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన ప్రతి మాట మీ బిడ్డల యొక్క హృదయాలలో మంచి నేలను పడిన విత్తనాల వలె అవి ఫలించి ఫలాలు కాయుటకు సహాయం చేయమని క్రీస్తేశ్వరి నామంలోని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము దేవుడు మనలను హెచ్చించడానికి 7 కారణములను పెట్టుకోండి. దేవుడు మనలను హెచ్చించడానికి లేదా గొప్ప చేయడానికి లేదా దేవుడు మనలను ఆశీర్వదించడానికి 7 కారణాలను పెట్టుకోండి. చాలా కారణాలు ఉన్నాయి, ప్రస్తుతానికి మీకు 7 కారణాలు మాత్రమే చెప్పడానికి సిద్ధపడ్డాను ప్రియులారా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, హెచ్చించుటకు 7 కారణములు. ఈరోజు మన పాఠం హెచ్చించుటకు 7 కారణములు. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందరు తెరచి మన ధ్యానాంశముగా మూలవాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వాక్యం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వాక్యం. అందరు బైబిల్ తెరిచి ముందు తీయండి. తీసిన తర్వాత అధ్యాయం చెప్తాను, రిఫరెన్స్ చెప్తాను. రాసుకునే వాళ్ళు చక్కగా అధ్యాయము రిఫరెన్స్ పెట్టి అంశం పెట్టి రాసుకోండి. మరి చదువు రాని వాళ్ళు మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. చక్కగా మీ అందరికీ అర్థమయ్యే కోణంలో దేవుని వాక్యాన్ని చదవడానికి అన్ని విధాలుగా నేను సిద్ధపడి మీ ముందు నిలబడ్డాను. ఓకేనా? చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వాక్యం చదువుతున్నారు. ఆ మాట అక్కడ ఉందా లేదా అనేది మీ గ్రంథంలో మీరు చూడండి. ఒకరు బిగ్గరగా చదివి సహాయం చేయండి అమ్మా. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను. దేవా యెహోవా, చదువమ్మా. నీవు నన్ను ఇంతగా హెచ్చించి స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను,
నా ఇల్లు ఏమాత్రపుది. ఒకసారి మళ్ళీ చదువుదాం స్పష్టంగా, ఒకసారి మళ్ళీ చదువుదాం. నేను చదువుతాను, మీరు చూడండి. రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేశాను. ఏమని మనవి చేశాడంట? రాజు అయిన దావీదు యెహోవా సన్నిధికి వచ్చి ఇలాగ మనవి చేశాడంట. ఎలాగ మనవి చేశాడు అని మనం చూస్తే, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ పాటిది అంటున్నాడు ప్రియులారా. అబ్బా, ఇతను మాట్లాడుతున్నటువంటి వ్యక్తి నీకులాగా నాకులాగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఈయన దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల 12 గోత్రములకు ఏక చక్రాధిపతిగా ఉండి 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక రాజు దావీదు మహారాజు గారు. ఈ దావీదు మహారాజు గారు యెహోవా దేవుని యొక్క సన్నిధికి వచ్చి కూర్చుండి అన్నాడు. చూడండి, ఎవరమ్మా ఈయన? రాజు. దావీదు అనగానే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదని మీకు ఎప్పుడు నేను చెప్తానే ఉంటాను. దావీదు అనగానే ప్రియులారా, ఒక మంచి పాటలు రాయగలిగిన ఒక రచయిత. దావీదు అనగానే ప్రియులారా, పాటలు రాయటమే కాదు కానీ ఆ పాటల్ని చక్కగా పాడగలిగినటువంటి వాడు. పాడడం మాత్రమే కాదు కానీ ప్రియులారా, చక్కని మ్యూజిషియన్ కూడా అన్నమాట, సంగీత విద్వాంసుడు. అంతేకాదు ప్రియులారా, దావీదు అనగానే దేవుని యొక్క ధర్మశాస్త్రమును దీవారాత్రములు ఆయన ధ్యానించినటువంటి వ్యక్తి. ఇంకా దావీదు అనగానే ప్రియులారా, ఆయన యుద్ధానికి వెళ్ళాడంటే, కత్తి పట్టుకొని కథన రంగములో దిగాడంటే 10,000 తలలు తెగిపడాల్సిందే. అంతటి గొప్పవాడు. సింహాన్ని గొర్రె పిల్లను చీల్చినటువంటి వ్యక్తి అయిన తన గొర్రె పిల్లను కాపాడుకోవడం కోసం సింహము నోటిలో నుండి ఏం చేశారంట? తన గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. ఒకానొక సమయంలో ఏలుగుబంటి వచ్చి తన గొర్రె పిల్లని పట్టుకోబోతుంటే ఏలుగుబంటి నోట్లో నుంచి కూడా తన పిల్లని విడిపించుకున్నటువంటి వాడు, గొర్రె పిల్లని. దావీదు అనగానే ప్రియులారా ఒక బలవంతుడు. దావీదు అనగానే ఒక ధైర్యశాలి. దావీదు అనగానే పాటలు రాయగలడు, పాటలు పాడగలడు, ఆ పాటలకు మ్యూజిక్ కూడా చేయగలడు. ఆయన యుద్ధంలో కూడా వెళ్ళాడంటే ప్రియులారా, ఆయన యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కూడా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలరా, ఈ దావీదు ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలకు రాజుగా ఉన్నాడన్నమాట. రాజు ఆయన. అయితే ఆ రాజుగారు యెహోవా దేవుని యొక్క సన్నిధికి వచ్చి కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడంట? ఇప్పుడు మీరందరూ వచ్చారు, ఇది దేవుని సన్నిధి నివసించు స్థలం ఇది కదా. యెహోవా దేవుని యొక్క సన్నిధానమునకు మీరు అందరూ వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా ప్రియులరా, రాజు అయినటువంటి దావీదు కూడా ప్రియులరా యెహోవా దేవుని యొక్క సన్నిధికి వచ్చి కూర్చుండి ఏం చేస్తున్నాడు? కూర్చుండి యెహోవా దేవునికి ఇలాగ మనవి చేశాను, ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా దేవా, నీవు నన్ను ఇంతగా హెచ్చులోనికి తెచ్చుటకు నేనే ఎంతటి వాడనయ్యా, నా కుటుంబము లేదా నా ఇల్లు ఏమాత్రపిది. ఇల్లు అంటే కుటుంబం అని అర్థం అన్నమాట. చూడండి, ఒక రాజుగారు తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి, ఎంత ఒబీడియంట్ కలిగి జీవిస్తున్నాడో చూడండి. ఒక రాజుగారు దేవుని సన్నిధికి రావడమే గొప్ప రాజు. దేవుని సన్నిధికి రావడం మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో కూర్చోవడమే గొప్ప రాజు అంటే. కూర్చోవడం మాత్రమే కాకుండా ప్రియులరా, దేవుడికి ప్రార్థన చేయడం కూడా చాలా గొప్ప. కానీ ఈ రాజుగారు చూడండి, నేను ఒక ఉన్నత స్థానంలో ఉన్నాను, ఇశ్రాయేలు అయినటువంటి దేవుని ప్రజలను 12 గోత్రములను నేను ఏలుతున్నటువంటి ఏలికను, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఆయన సన్నిధిలో నేను కూర్చోవాలా సామాన్యుడిగా.
కూర్చోవడం మాత్రం కాకుండా నేను ఆయనకు ప్రార్థన చేయాలా అనుకోలేదు ప్రియులారా. ఒక రాజు అయినప్పటికీ కూడా, ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా, ఒక అధికారము కలిగి ఉన్నప్పటికీ ప్రియులారా, బలవంతుడైన, ధైర్యశాలైన, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడైనా, ఇంతటి గొప్ప ఆధిక్యతలు కలిగిన వాడైనప్పటికీ కూడా తన జీవితంలో ఎంత తగ్గించుకున్నాడో ప్రియులారా. తగ్గించుకొని ఎక్కడ కూర్చున్నాడయ్యా అంటే కింద కూర్చున్నాడండి. అదే మామూలుగా కూర్చున్నాడు. ఒక రాజుగారు దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవడం ఏంటి? దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవడం మాత్రమే కాకుండా దేవుడికి ప్రియులరా ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే అది కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. కృతజ్ఞతా ప్రార్థన చేశాడు దావీదు గారు. ఏంటి ఆయన చూపిస్తున్నటువంటి కృతజ్ఞత అంటే, దేవా యెహోవా, ఇంతగా నన్ను నీవు హెచ్చించుటకు నేనే పాటివాడిని, నా కుటుంబము లేదా నా ఇల్లు ఏ పాటిది. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇలా ప్రార్థన చేశాడు. ఒక రాజు దావీదు అయిన దేవుని సన్నిధికి వచ్చి, ప్రియులారా, యెహోవా దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడను, నా ఇల్లు ఏ పాటిది అంటున్నాడు. చరిత్రలో దేవుడు ఎవరినైనా హెచ్చించాడా, ఎవరినైనా గొప్ప చేశాడా, ఎవరినైనా ఆశీర్వదించాడా అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దావీదైనటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఈ వ్యక్తిని దేవుడు దీవించాడు. ఈ వ్యక్తిని దేవుడు బహుగా హెచ్చించాడు ఆయన. ఇక దావీదు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం మీ అందరికీ తెలుసు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినవాడు అని కూడా మనం బైబిల్లో చదువుకుంటాం. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించడని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇంకోటి, సర్వలోకాలను కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ దావీదు వంశంలో నుంచి వచ్చినట్టుగానే మనం చూస్తాం. దావీదు వేరు చిగురుగా, దావీదు కుమారుడుగా పిలువబడ్డాడని కూడా మనం చూస్తాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని కూడా మనం పాడతాం కదా. దావీదు కుమారుడు అని కూడా పేరు కిందకి వచ్చింది ప్రియులారా. అంటే దావీదు అనేటటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు. ఇతడు ఒక గొప్ప రాజు. ఎన్నో యుద్ధాలు చేశాడు దేవుడి కోసం. ప్రతి యుద్ధంలో దేవుడు అతనికి జయాన్ని ఇచ్చాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, దావీదు అనేటటువంటి ఈ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని, ఏమండి, దేవునికి కృతజ్ఞతా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నన్ను నువ్వు ఎంతగానో హెచ్చించావు, నన్ను ఎంతగానో నువ్వు గొప్ప చేశావు, నన్ను ఎంతగానో నువ్వు ఆశీర్వదించావయ్యా. నన్ను మాత్రమే కాదయ్యా, నా ఇంటిని కూడా నువ్వు హెచ్చించావు, నా ఇంటిని కూడా నువ్వు గొప్ప చేశావు, నా ఇంటిని కూడా నువ్వు ఎంతగానో బహుగానో ఆశీర్వదించావు. నేను ఎంతటి వాడినయ్యా, నా ఇల్లు ఏ పాటిదయ్యా, నా దగ్గర ఏ అర్హత ఉంది నాయన, నాలో ఏ గొప్పతనం లేదు నాయన అని తనను తాను తగ్గించుకొని, దేవుడు తనను హెచ్చించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడికి కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడు. అమలారా, అయ్యలారా, మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నాం అనుకోండి, ఒక ఉన్నత ఉద్యోగంలోనో, ఏదన్నా ఒక చిన్నపాటి పదవో, ఒక చిన్న అధికారమో, కొంత డబ్బు, లేదా కొన్ని స్థలాలు, కొన్ని పొలాలు, కొంత మంచి గృహాలు, అందమైన గృహాలు, కొన్ని వెలగల విలువైనటువంటి వస్త్ర ఆభరణాలు మనకు ఉన్నాయి అనుకోండి.
ఈ రాజు అయినటువంటి దావీదు గారు దేవుని సన్నిధానమునకు వచ్చి కూర్చొని దేవునికి మనవి ప్రార్థన చేసినట్లుగా మనం ప్రార్థన చేసుకుంటామా? ఏదైనా మనకు కొద్దిగా ఒక అధికారం, ఒక ఉద్యోగం, ఒక చదువు ఉందనుకోండి, మనం అధికారం కోరుకుంటాం. సంఘములో కూడా మనకు కుర్చీలు కావాలి, మనకు పదవులు కావాలి, మనకు ప్రత్యేకమైనటువంటి స్థానాలు కావాలి. నన్ను పిలిచారా ఏంటి? నాకేమైనా ప్రత్యేకమైన స్థానం ఇచ్చారా ఏంటి? నాకు ప్రార్థన చేయడానికి కూడా మైకీలా, నాకు పాట పాడ్డాడు కూడా మైకీలా, కనీసం నాకు వందనాలు కూడా చెప్పలా. నేను ఎందుకు రావాలి ప్రార్థనకి? నేను రాను, నేను వేరే సంఘానికి వెళ్తా. ఒక తల్లి, ఏంటమ్మా ప్రార్థనకి రావట్లేదంటే, పాస్టర్ గారు నాకు వందనాలు చెప్పలేదు, అందుకే నేను వేరే సంఘానికి వెళ్తున్నాను అనమాట. పాస్టర్ గారు బుద్ధి గడ్డి తిన్నాడు, నీకు చెప్పలా. నీ బుద్ధి ఏమైంది మరి? నువ్వు చెప్పొచ్చు కదా పాస్టర్ గారికి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు, తనను తాను తగ్గించుకునేవాడు చెప్పండి హెచ్చింపబడిన. మనకు తెలుసు వాక్యం. నువ్వు తగ్గించుకుంటే ఏమైంది చెప్పండి? దేవుడు నిన్నే హెచ్చిస్తాడు కదా. పాస్టర్ గారికి ఎన్నో ఆలోచనలు చెప్పలేదేమో. ఇది పెద్ద కారణమా? సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘానికి వెళ్తానికి ఇది పెద్ద కారణమా? కాబట్టి నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని ప్రజలారా, ప్రియ సంగమా, దావీదు చూడండి, ఒక రాజు అయినప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ప్రభువా, నేను ఏ పాటి వాడినయ్యా, నా జీవితం ఏ పాటిదయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఎంతకయ్యా నన్ను ఎంతగా హెచ్చించావు అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు గారిని దేవుడు హెచ్చించాడు. ప్రియులారా, దావీదు గారిని దేవుడు హెచ్చించాడు. ఇంకొక విషయం ఏంటంటే, దావీదు గారి దగ్గర కంటే కొంతమంది మనుషులు వచ్చి, సామాన్యమైన మనుషులు వచ్చి రాజుగారి దగ్గరికి ఒక మాట అడిగారంట. ఏమని? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని. నీ ఆవరణము చూడవలెనని, నీ ఆవరణము చూడవలెనని ఆశగొనుచున్నది నా ప్రాణము, తృష్ణగొనుచున్నది. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా రాజు ఏం చేశాడంట? సంతోషించాడంట. ఒక సామాన్యమైన మనుషులు ఒక రాజు దగ్గరికి వెళ్ళాయా, రాజా ఈరోజు మనం యెహోవా సన్నిధికి వెళ్దాం, యెహోవా మందిరానికి వెళ్దామంటే, యెహోవా సన్నిధికి వెళ్దాం రాయ్యా అన్నప్పుడు రాజుగారి యొక్క హృదయం పులకరించిపోయిందంట. వెళ్దాం పండయ్యా అని. మనకి ఏ అధికారం ఉంది? మనకి ఏ పదం ఉంది చెప్పండి? మనం ఎంతమంది ప్రజలను మనం ఏలుతున్నటువంటి ఏలికలను చెప్పండి? మనకున్న గొప్పతనం ఏంటి? అంతటి రాజు అంతటి వాడే యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనగా నేను సంతోషించి తిని. యెహోవా సన్నిధిలో సంపూర్ణ సంతోషము. మీరు ఎక్కడెక్కడో సంతోషం ఉందనుకుంటున్నారు కదా, నిజమైన సంతోషం మనకి దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. దేవునికే స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇక్కడికి వస్తే మన బాధలు, మన కష్టాలు, మన రోగాలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన శ్రమలు, మన దుఃఖము, మన ఆవేదన అన్నీ మర్చిపోతాం తెలుసా? ఇంటి దగ్గర ఉండే మూలుగుతూ ముక్కుతూ ఉండే కంటే దేవుని సన్నిధిలోకి వస్తే అవన్నీ పోతాయి. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఏమి గుర్తురావు. ఒక రాజుగారి దగ్గరకు వచ్చేసి సామాన్యమైన మనుషులు యెహోవా సన్నిధికి వెళదాము రండి రాజా అంటే వెళ్దామని సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఒక మహనీయుడు, ఒక మహానుభావుడు, ఒక మహాభక్తుడు చరిత్రలో ఈ దావీదు మహారాజు గారు. ఒకసారి క్లాప్స్ కొట్టి దేవుని స్తుతులు చెల్లిద్దాం. ఒక రాజు అంతటోడే ప్రియులారా తనను తాను తగ్గించుకొని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. మనకు కొంచెం ఉంటే మనం దేవుని సన్నిధికి రాకుండా కూడా పైకి చూస్తాం. నిజం చెప్తున్నాను ప్రియులారా, ఈరోజు కొద్దిగా ధనబలము, కొద్దిగా జనబలము ఉన్న వాళ్ళని చూడండి ప్రియులారా, దేవుడు దగ్గరికి రండి అంటే వస్తారా? రారు. సామాన్యమైన మనుషులే దేవుని సన్నిధికి వచ్చేది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చి బీదలకు సువార్త ప్రకటించాడని రాయబడింది. బీదలను కనికరించేవాడు ధన్యుడని కూడా రాయబడింది. బీదలకు అప్పించేవాడు దేవునికి అప్పించినట్టు కూడా బైబిల్లో రాయబడింది. బీదలైన వారు ధన్యులని కూడా బైబిల్లో రాయబడింది. తెలుసా మీ అందరికీ?
కొద్దిగా ధనం ఉన్న, పదం ఉన్న, అధికారం ఉన్న వాళ్ళకి ప్రియులారా దేవుని సన్నిధికి రావాలన్నటువంటి ఆలోచనలు కూడా ఉండవు. ఈరోజు సామాన్యులు మనం పనులు చేసుకుంటేనే మన కుటుంబాలు, మన పొట్టలు నిండేది. మనం ఎలా చక్కగా దేవుని సన్నిధికి వస్తున్నామో చూడండి. కొద్దిగా ఉన్నవాడిని మీరు చూడండి ప్రియులారా, దేవుడు కనపడడు, దేవుడి సన్నిధి కనపడదు అతనికి. దేవుడు ఒక దెబ్బ కొట్టి మంచంలో పడేస్తే అప్పుడు దేవుడు అంటాడు. అప్పుడు దాకా అవసరమా? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అవసరమా? కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను హెచ్చించుటకు కారణాలు చాలా ఉన్నాయి. చరిత్రలో దేవుడు ఎవరినైనా హెచ్చించాడా? చరిత్రలో దేవుడు ఎవరినైనా గొప్ప చేశాడా? చరిత్రలో ఎవరినైనా దేవుడు బహుగా ఆశీర్వదించాడని మనం బైబిల్ని తరచి మనం చూసినప్పుడు ఒక మహాభక్తుడైనటువంటి రాజు అయినటువంటి దావీదు కనపడుతున్నాడు. దావీదును దేవుడు హెచ్చించాడంట, గొప్ప చేశాడంట, ఆశీర్వదించాడంట. దావీదు ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదించాడంట. మరి దావీదుని దేవుడు ఆశీర్వదించడానికి, దావీదుని దేవుడు గొప్ప చేయడానికి గల కారణం ఏంటంటే తను చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి. దేవునికే స్తోత్రం కలుగును గాక. అమలారా, నేను మీకు చెప్పాను ఒక విషయం. ఒక వ్యాఖ్యానకర్త దావీదు గురించి రాసేటప్పుడు దావీదు గారు దేవుని సన్నిధానమునకు లేదా దేవుని మందిరావరణమునకు వెళ్ళేటప్పుడు కూడా ప్రియులారా ఆయన ఎలా వెళ్ళేవాడని ఆయన రాశాడంటే తన వ్యాఖ్యానంలో తనకున్నటువంటి రాజవస్త్రములను తీసి పక్కన పెట్టేసి, ఒకానొక సమయంలో ప్రియులారా కొండల్లో, అడవుల్లో ఎలాగైతే గొర్రెలు కాసుకునేటప్పుడు ఎలాంటి వస్త్రములు, మలినమైన వస్త్రములు, మురికి వస్త్రములు ధరించాడో అలాంటి వస్త్రములు ధరించుకునే ప్రియులారా దావీదు గారు దేవుని సన్నిధికి వెళ్ళేవాడంట. ఒక వ్యాఖ్యానకర్త రాసినటువంటి వ్యాఖ్యానం అది. అంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు తనకున్నటువంటి అధికారము, తనకున్నటువంటి బలము, తనకున్నటువంటి గొప్పతనము అన్నీ కూడా తీసి పక్కన పడేసి తనను తాను తగ్గించుకొని ఏమీ లేనటువంటి వాడిగా దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తే ఈ దావీదు మహారాజు గారు. అమలారా, ఐలారా, మీకు ఏదైనా గొప్ప ఉద్యోగం ఉండొచ్చు, గొప్ప పదం ఉండొచ్చు, గొప్ప అధికారంలో ఉండొచ్చు, ఉన్నత స్థానంలో నువ్వు ఉండొచ్చు, విస్తారమైనటువంటి సిరి సంపదలతో నువ్వు తొలతూగవచ్చు. అయినప్పటికీ కూడా మనకున్న వాటన్నిటిని, మన అహమును, మన అధికారమును, మన పదవులు గేటు దగ్గర చెప్పులు ఎలా విడిచిపెట్టి వస్తామో లోపలికి, అలా విడిచి లోపలికి రావాలి. దేవుడికే స్తోత్రం కలుగును గాక. దావీదు యెహోవా సన్నిధానమునకు వెళ్ళినప్పుడు ప్రియులారా తన రాజవస్త్రములను తీసివేసి తన కిరీటము కూడా పక్కన పెట్టేసి ఏమీ లేనటువంటి వ్యక్తిగా, సామాన్యుడిగా దేవుని సన్నిధానమునకు వచ్చి కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేవాడంట. దేవుని సన్నిధికి వెళ్ళుదాము రండి అని జనులు చెప్పినప్పుడు కూడా ఎంతో సంతోషపడేవంట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. ఎవరికొంది ఇలాంటి ఆశ? ఎవరికొంది ఇలాంటి తృష్ణ? ఏమండి? కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, దీనిని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజంతటి వాడే దేవుని సన్నిధికి వచ్చేసి కూర్చొని దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు అని అంటే, రాజంతటి వాడే తన అధికారాన్ని, తన పదవిని, తన సింహాసనాన్ని కూడా లెక్క చేయకుండా, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను నేను దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలని ఇచ్చి కూర్చున్నాడు చక్కగా. కొంతమందిని చూసామనుకోండి, మనం క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘానికి వచ్చేటప్పుడు ప్రియులారా ఎలా వస్తారో మీకు తెలుసు. అమ్మో అయ్యో తగ్గింపు ఉండాలి ప్రియులారా. మనకి ఎన్నున్నా సరే అవి మన ఇంటి దగ్గరే. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఏమీ లేని నిష్ప్రయోజకులమైన దాసులమయ్యా అనమన్నాడు మత్తయి సువార్తలో. ఏమున్నా ఏమి లేకపోయినా నిష్ప్రయోజకులమైన దాసులమయ్యా అనాలి. మనం ఏముందో మన దగ్గర గొప్పతనం చెప్పండి, మనం ఏ పాత్ర గొప్ప వాళ్ళని చెప్పండి ప్రియులారా. ఏ గొప్పతనం లేదు మనలో. కాబట్టి ఆకాశానికి, భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని ఎదుట మనలో మనం ఎలా ఉండాలంట? తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. దావీదుని దేవుడు హెచ్చించాడు, ఆయన గొప్ప చేశాడు. దావీదుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దావీదునే కాదు కానీ తన ఇల్లంతటిని దేవుడు ఆశీర్వదించాడంట. దినదిన ప్రవర్ధమానముగా
సౌలు కుటుంబము దినదినము నీరసిల్లిపోతుంటే దావీదు కుటుంబము దినదినము ప్రవర్ధమానముగా ఆయన వర్ధిల్లుతూ ఆశీర్వదిస్తూ వచ్చాడంట దేవుడు ఆయన్ని. వినాలి జాగ్రత్తగా. కాబట్టి నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దావీదు అంత సాదాసీదాగా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఎంత తగ్గింపు అంటే ప్రియులారా, ఈరోజు మనలో కూడా అదే తగ్గింపు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం మరొకసారి చదువుదాం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను? నా ఇల్లు, నా కుటుంబము ఏమాత్రపుది. నేనే పాటివాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా. ఏమండి, నా కుటుంబం ఏ పాటిది అని తనను తాను తగ్గించుకుంటున్నాడు ప్రియులారా. ఇప్పుడు దావీదు కుటుంబాన్ని దేవుడు హెచ్చించడానికి మొదటి పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, చక్కగా రాసుకోండి. వినని వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన మొదటి వచనం. అందరు బైబిల్ తీయండి అమ్మా, చదువుకున్న వాళ్ళు అందరు బైబిల్ తీయండి, చదువు లేని వాళ్ళు చక్కగా మీరు వినండి. దావీదు గారిని దేవుడు హెచ్చించడకు, దావీదు యొక్క కుటుంబాన్ని దేవుడు హెచ్చించడకు మొట్టమొదటి కారణం చెప్పబోతున్నాను. కీర్తన గ్రంథము 34వ సంకీర్తన మొదటి వచనంలో ఉన్నమాట, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అందరు పాడదాం, అందరికి వచ్చు కదా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తల పాడండి, వచ్చు కదా పాడండి. తన చిత్తమునకు తల వంచితే ఆరాధన మాపను, స్తుతించుట మానను, ఆరాధన స్తుతించుట మానను. దేవునికే స్తోత్రం కలుగును గాక. సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి తాను కనుగొన్నటువంటి దావీదుని, తనకు ఇష్టానుసారుడు తన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చినటువంటి దావీదుని హెచ్చించుటకు గల కారణాలలో ప్రియులారా, మొట్టమొదటి కారణం ఏంటయ్యా అంటే దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడంట. దేవుణ్ణి స్తుతించుడి అప్పుడప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆయన ఆలయమందు పాడాలి, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని ప్రజలారా, దావీదు గారిని దేవుడు హెచ్చించుటకు లేదా గొప్ప చేయుటకు, ఆశీర్వదించుటకు గల కారణాల్లో దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించేవాడని మనం చూస్తాం. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడంట. తనకు శ్రమ కలిగిన దేవుని స్తుతి చెల్లించేవాడు, తనకు బాధ కలిగిన దేవుని స్తుతించేవాడు. శత్రువులు వేల కొలిది సైన్యము దండెచ్చి తన మీదకి వచ్చినా కూడా దేవుణ్ణి స్తుతించేవాడు. కష్టకాలంలో స్తుతించేవాడు, నష్టకాలంలో స్తుతించేవాడు. తనకు వచ్చినటువంటి సమస్యలన్నిటిలో కూడా దేవానికి స్తోత్రమయ్యా ఏమన్నాడు? దేవానికి స్తోత్రమయ్యా. కాబట్టి దేవుడు ప్రియులరా ఎల్లప్పుడూ దావీదు దేవుడిని స్తుతించేవాడు. కాబట్టి దావీదుని దేవుడు ఏం చేశాడయ్యా అంటే అంచెలంచెలుగా హెచ్చించాడు, తన కుటుంబాన్ని హెచ్చించాడు.
తనను గొప్ప చేశాడు, తన కుటుంబాన్ని గొప్ప చేశాడు, తనను ఆశీర్వదించాడు, తన కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదించాడు. ప్రేమని దేవుని వల్ల ఎల్లప్పుడూ దావీదు దేవునికి స్తుతి చెల్లించేవాడని మనం చదువుకుంటాం. నిజంగా స్తుతిస్తే మన స్థితి మారిపోతుంది. తెలుసా మీకు? స్తుతిలోనే దాగి ఉంది ఒక మహాశక్తి. ఎరుకో ప్రాకారాలను కూడా ప్రియులారా ఈ స్తుతి అనే ఒక విస్ఫోటనము కూలగొట్టింది. తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులందరూ ఎరుకో గోడల చుట్టూ బోరలు ఊదుతూ పాటలు పాడుతూ కేకలు పెడుతూ తిరిగితే ఎరుకో గోడలు కూడా ఎలాగైపోయినాయి అంట? పేక మేడలుగా కూలిపోయి నేల వాలిపోయి రాలిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం శృతిలో ఉంది అంత శక్తి. స్తుతిని స్థితిని మారుస్తుంది, స్తుతిని గతిని మారుస్తుంది, స్తుతిని పరిస్థితులను ప్రియులారా సరిచేస్తుంది. శృతిలోనే దాగి ఉంది చాలా శక్తి. కాబట్టి దేవుడు దావీదును హెచ్చించడానికి గల కారణాల్లో మొదటి కారణం ఏంటంటే దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాడు. క్రొత్త నిబంధన తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో కూడా ప్రతి విషయమునందు మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని రాయాలి. ప్రతి విషయమునందు నీకు కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు ఇరుకొచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా, నీకు వ్యాధి వచ్చినా, మరణాపాయమే నీకు సంభవించి చావు బ్రతుకుల మధ్య ప్రియులారా ఐసీలో వెంటిలేటర్ల మధ్య నువ్వు కుట్టెడుతున్నా సరే నీ చిత్తమే నాయన, నీకే స్తోత్రం. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను, యెహోవా నామమునకే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి జీవితాలు మనకు ఉండాలి. ఏదేమైనా ప్రభువా నీకే స్తోత్రం, నీకు స్తోత్రమయ్య, నీకు స్తోత్రం, నీకు వందనాలు. ప్రియులారా దావీదుని ప్రియులారా దేవుడు ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోనికి ఆయన తీసుకెళ్ళాడని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా ఒక విషయం, గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని తీసుకెళ్ళి ప్రియులారా దేవుడు సింహాసనంపై కూర్చోపెట్టాడు. ఎక్కడ ఉన్నటువంటి దావీదుని? గొర్రెల దొడ్లో పాడి గొర్రెలను మేపుకుంటున్నటువంటి దావీదుని తీసుకెళ్ళి దేవుడు సింహాసనము మీద ఆయన కూర్చుండబెట్టాడు. ఏమంటే ఇంకా దుడ్డు కర్ర చేత పట్టుకొని తిరిగే దావీదు చేతిలోనికి రాజదండం వచ్చేసింది. అడవులు ఎమ్మటి గొర్రెలను కాసుకుంటా దుడ్డు కర్ర పట్టుకొని తిరుగుతున్నటువంటి దావీదు చేతిలోనికి దేవుడు రాజదండం. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా సద్దన్నము తినే లేదా సద్దిపువ్వు తినేటటువంటి రాజుగారి యొక్క దైనందినటువంటి జీవితంలోనికి రాజభోజనం వచ్చింది ప్రియులారా. ఎలాంటి భోజనం అమ్మా అది? రాజులు భుజించేటటువంటి భోజనం అది. అడవుల వెంబడి తిరిగే దావీదును ప్రియులారా దేవుడు అంతఃపురంలో కూర్చోపెట్టాడు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా దావీదు గారు పాత వస్త్రములు ధరించుకొని ప్రియులారా గొర్రెలంపుడు కంపు కొట్టుకు తిరిగేటటువంటి దావీదుకి ఏ వస్త్రాలు ధరింపజేశాడమ్మా దావీదుకి దేవుడు? రాజవస్త్రములు. రాజులు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటారు అమ్మ? రాజులు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటారు చెప్పండి? విలువగల వస్త్రాలా? ధనవంతుడు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నాడు? ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని బహుగా సుఖపడుచుండువాడు. అంటే రాజులు ధరించేటటువంటి వస్త్రాలు ఏంటంటే ప్రియులారా ఊదా రంగు బట్టలు, విలువైనటువంటి వస్త్రాలు ధరిస్తారు, వెలగలిగినటువంటి వస్త్రాలు ధరిస్తారు, రాజవస్త్రాలు. పాత బట్టలు ధరించుకున్నటువంటి మురికి వస్త్రాలు ధరించుకున్నటువంటి దావీదుకి దేవుడు రాజవస్త్రములను ధరింపజేశాడు. మీకు అర్థం కావాలి, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం మొదలు పెడితే ఆయన ఎలాంటి స్థితిలోనికి తీసుకువెళ్తాడో చెప్తున్నాను మీకు. ఏమండి? పాత వస్త్రాలు ధరించుకున్నటువంటి దావీదు గారికి రాజవస్త్రములు ధరింపజేశాడు. చెట్లంబటి గుట్లంబటి కూర్చుని దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ప్రియులారా కదా. గొర్రెలు కాసుకునేటప్పుడు ఎక్కడ కూర్చుంటారమ్మా? నేను కూడా చిన్నప్పుడు వెళ్తూ ఉండేవాడిని కొండకి. మాకు ఒక చిన్న బర్రె ఉండేది, మాకు చిన్నపిల్లలప్పుడు నేను వెళ్ళేవాడిని. ఎక్కడ కూర్చున్న వాళ్ళని చెట్లమ్మటి, తాటి చెట్లమ్మటి, ఈత చెట్లమ్మటి, తాటికాయలు ఏరుకుంటా, ఈతకాయలు ఏరుకుంటా, పాలకాయలు కోసుకుంటా, మధ్యలో బర్రెలన్నింటినీ నీళ్ళలో వేసి చక్కగా ఈతలు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళం కదా. గుట్లమ్మటి, చెట్లమ్మటి, పొట్లమ్మటి. దావీదు గుట్లమ్మటి, చెట్లమ్మటి, పొట్లమ్మటి తిరిగేటటువంటి దావీదుని ప్రియులారా గొర్రెల పక్కన తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా ఎండ దెబ్బ తగలకుండా తలకి తలబాగా చుట్టుకునేటటువంటి దావీదు శిరస్సు మీదకి మీకు అర్థం కావాలి ఏం పెట్టాడు దేవుడు? రాజకిరీటం. రాజకిరీటం పెట్టాడు దేవుడు.
రాజకిరీటాన్ని పెట్టాడంటే ప్రియులారా దేవుడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని తీసుకెళ్ళి ఎవరికి కాపరిగా పెట్టాడు? దేవుడు ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి కాపరిగా పెట్టాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఆల్రెడీ నేను చెప్తుంటే హాయిగా వారికి జ్వాలపాటు పట్టినట్టుగా ఉంది. రాత్రి అంతా డ్యూటీ చేసి వచ్చానమ్మా. యథార్థంగా ఒప్పుకుంటున్నాను నేను. ఎన్ని ఇంట్రక్షన్స్ దాంట్లో నాకు, ఎన్ని ఏమంటారు వాటిని, ఎన్ని పనిష్మెంట్స్ నాకు. నేను కూడా మీకులా కూర్చొని నిద్రపోతే చల్లగాలికి హాయిగా వాక్యం ఎవరు చెప్తారు? సంఘాన్ని ఆత్మీయంగా ఎవరు బలపరుస్తారు? సరే, మీరు ఎవరైనా చెప్తా ఉంటే రాత్రి అంతా నిద్రపోయి వచ్చాను కాబట్టి నేను కూర్చొని చక్కగా నిద్రపోతా. దయచేసి దేవుని అవమానపరచకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి అవమానం వచ్చింది. రైట్. కాబట్టి ప్రియులారా, అంత గొప్ప హెచ్చైనటువంటి స్థితిలోనికి దావీదు గారిని దేవుడు మరి తెచ్చిపెట్టడానికి గల కారణాల్లో ముఖ్యమైన కారణం ఏంటంటే, దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఏం చేసేవాడంట? స్తుతించేవాడు. కాబట్టి మనం కూడా ప్రియులారా ఎప్పుడు దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఏ పరిస్థితి అయినా సరే ఎల్లప్పుడూ మనం కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉన్నాం అనుకోండి ప్రియులారా, దేవుడు మనల్ని కూడా దావీదుని హెచ్చించినట్లుగా, దావీదు కుటుంబాన్ని హెచ్చించినట్లుగా, దావీదును గొప్ప చేసినట్లుగా, దావీదు కుటుంబాన్ని గొప్ప చేసినట్లుగా, దావీదును ఆశీర్వదించినట్టుగా భౌతికంగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి పక్షపాతం ఉందా చెప్పండి? దేవుడు ఒకరినొకలాగా చూస్తాడా? మనం చూస్తాం. ఒకరినొకలాగా మనం చూస్తాం. మనకుంటుంది. ఎప్పుడు నేను చెప్తాను, పక్షపాతం కానీ పక్షవాతం కానీ ఎవరికి ఉంటుంది? మనకుంటుంది. మనుషులం కాబట్టి. దేవుడికి పక్షపాతం లేదు. దేవుడు పక్షపాతం లేని దేవుడు. దేవుడు దావీదుని ఎలాగైతే గొప్ప చేసి హెచ్చించి ఆశీర్వదించాడో, దావీదులాగా నువ్వు కూడా చేయగలిగితే నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, ఆయన హెచ్చించే దేవుడై ఉన్నాడు, ఆయన గొప్ప చేసే దేవుడై ఉన్నాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు మాట ఇచ్చిన తర్వాత తప్పుతారేమో కానీ దేవుడు మాట తప్పుటకు ఆయన నరుడు కాదు. కాబట్టి దేవుడు దావీదును ఆశీర్వదించినట్టుగా భౌతికంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దావీదు గొప్పని చేసినట్టుగా మనల్ని కూడా గొప్ప చేస్తాడు. దావీదుని హెచ్చించినట్లుగా మనల్ని కూడా హెచ్చిస్తాడు, మన కుటుంబాలను కూడా హెచ్చిస్తాడు. ఎప్పుడయ్యా అంటే, దావీదు గారు ఎలాగైతే ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాడో, మనం కూడా అలాగే దేవునికి స్తుతి చెల్లించే వారంగా ఉండాలి. దేవునికి స్తుతి మనం ఎలా చెల్లించవచ్చు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ప్రతి ఒక్కరు దేవుని స్తుతి చెల్లించవచ్చు. చిన్నపిల్లలు దేవుని స్తుతిని చెల్లించవచ్చు, యవ్వనులు దేవుని స్తుతి చెల్లించవచ్చు, నడిప్రాయంలో ఉన్నవారు దేవుని స్తుతి చెల్లించవచ్చు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు, కన్యలు, బాలురు అందరూ దేవునికి స్తుతి చెల్లించవచ్చు. 148వ సంకీర్తన మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ ప్రతి దాన్ని కూడా స్తుతి చెల్లించమని రాయబడినటువంటి కీర్తన, స్తుతి కీర్తన. మనం దేవునికి స్తుతులు ఎలా చెల్లించవచ్చు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పాటలు పాడుతూ దేవుని స్తుతించవచ్చు. కొంతమంది చర్చిలో మనం పాటలు పాడుతూ ఉన్నాం అనుకోండి, కొంతమంది అలానే మౌనంగా ఉంటారు. ఒకళ్ళు పాటలు పాడుతున్నారు అనుకోండి, మిగతా వాళ్ళు కలిసి వారితో పాటలు పాడితే ఎంత ఉజ్జీవంగా ఉంటుంది. పాపం ఎలీషా గారు ఎప్పుడు మొత్తుకుంటూ ఉంటాడు, అమ్మ ఒకళ్ళు పాడేటప్పుడు మిగతా వాళ్ళు అందరూ కూడా నోరు తెరిచి బిగ్గరగా పాట పాడండి, చాలా ఉజ్జీవంగా ఉంటుందని పాపం ఆయన మొత్తుకుంటాడు. ఎవరింటారు? ఒకరు పాట పాడేటప్పుడు మిగతా వారు అందరం కూడా ప్రియులారా, ఇప్పుడు మీకు ఆ పాట రాదనుకోండి, మేము ఒక చరణం పాడుతున్నప్పుడు అది మీరు ఫస్ట్ టైం విన్న తర్వాత రెండోసారి మేము పాడేటప్పుడు మాతో కలిసి పాడండి. పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు. తర్వాత చప్పట్లు కొట్టడం ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. తెలుసా మీకు? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అంటాడు కీర్తన 47వ కీర్తన 1వ వచనంలో. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. పాటలు పాడుతూ దేవునికి స్తుతి చెల్లించవచ్చు. సంఘంలో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి చెల్లించవచ్చు. సైంటిఫికల్గా మరి డాక్టర్లు చెప్పింది ఏంటో చెప్పనా? చప్పట్లు కొట్టడం వల్ల, ఇలా చప్పట్లు కొట్టడం వల్ల ఏం జరిగిందో చెప్పనా మీకు? బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, కిడ్నీ ఫంక్షన్స్, హార్ట్ ఫంక్షన్స్ బాగుంటాయి అంట. ఇది వైద్యులు చెప్పారు, శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది కొంతమంది చప్పట్లు కొడుతుంటే, చప్పట్లు గట్టికి కొడితే ఏమైంది చెప్పండి? ఏమైంది? అరిగిపోతాయి చేతులు ఏమన్నా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, గట్టిగా. ఇప్పుడు కొట్టారు, కానీ పాటలు పాడేటప్పుడు ఎలా కొట్టబాకండి. తాళం కరెక్ట్గా ఉండాలి. పాటలు పాడేటప్పుడు కరెక్ట్గా కొట్టాలి, పాటకు తగ్గట్టుగా కొట్టాలి. మేము ఒకలా పాడుతున్నాం అనుకో, మీరు ఎలా కొట్టుకున్నారు కుదరదు.
సర్వజనులారా చప్పట్లు కొట్టడి. ఎట్లా అంటున్నారు కొంతమంది. అలా అనకూడదమ్మా. అందరూ బాగా పాడతారు, మీరు నిజంగా అందరూ చప్పట్లు కొడతారు. ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా ఒకప్పుడు కంటే ఇప్పుడు మన సంఘం ఆధ్యాత్మికంగానో భౌతికంగానో ఆశీర్వదించబడింది అంటున్నారు నువ్వు వచ్చిన తర్వాత. సంఘంలో ఉన్నటువంటి చాలామంది కూడా చాలా భక్తిగా ఉంటున్నారు, తమ విధానాలు కూడా కొన్ని మార్చుకుంటున్నారు. నాకు బయట చెప్తే నేను నీకు వచ్చి చెప్తున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. పర్వాలేదు, అంతగాదు, పర్వాలేదు. దేవుని కృపను బట్టి, దేవుని దయని బట్టి మన చిన్న సంఘము భౌతికంగా ఆశీర్వదించబడుతుంది, ఆత్మీయంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. నిజంగా నేను వచ్చిన మొదటి నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నా కదా, చాలా మార్పులు చేసుకుంటున్నారు మీరు. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతి చెల్లిస్తున్నాను. బయట కూడా మంచి పేరు మొదలైంది. కాబట్టి మనం పాటలు పాడుతూ దేవుని స్తుతించవచ్చు, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించవచ్చు, చేతులెత్తి కూడా దేవుని స్తుతి చెల్లించవచ్చు. తెలుసా? చేతులెత్తి కూడా దేవుని స్తుతి చెల్లించవచ్చు. ఎక్కడుంది ఆ మాట అంటే? చేతులెత్తి స్తుతి చేయుట సాయంకాలపు నైవేద్యం అని ఉంటుంది. రెఫరెన్స్ గుర్తులేదు నాకు. చేతులెత్తి స్తుతి చెల్లించుట సాయంకాలపు నైవేద్యం అని బైబిల్లో రాయబడింది. కాబట్టి పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు, వాయిద్యముల ద్వారా దేవుని స్తుతించవచ్చు, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించవచ్చు, చేతులెత్తి దేవుని స్తుతించవచ్చు. ఇంకా ప్రియులారా, అనేక విధాలుగా మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. స్తుతించుట మంచిది, అది ఒప్పిదము, అది మనోహరము, అది ఎంతో శోభస్కరం అని కూడా బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, దావీదు గారిని దేవుడు హెచ్చించాడు, ఆయన కుటుంబాన్ని హెచ్చించాడు. కారణం ఏంటయ్యా అంటే, దావీదు ఎల్లప్పుడూ దేవునికి స్తుతి చెల్లించాడంట. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఇది మొదటి పాయింట్. దేవుడు హెచ్చించుటలో 7 కారములలో మొదటి పాయింట్, ఎల్లప్పుడూ దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. ఇక రెండో పాయింట్ చెప్తాను మీకు, చూడండి ప్రియులారా. రెండో పాయింట్, దేవుడు దావీదుని తన కుటుంబాన్ని హెచ్చించుటకు 7 కారణాల్లో రెండవ కారణం అని పెట్టుకోండి, అతని ప్రార్థనా జీవితమే కారణం. దావీదు అనగానే ప్రియులారా, అతను ప్రార్థనాపరుడు. ఆయన దావీదు ప్రార్థన ఎలా చేసేవాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం ప్రార్థన చేసేవాడంట, మధ్యాహ్నము ప్రార్థన చేసేవాడంట, సాయంకాలం కూడా ప్రార్థన చేసేవాడంట. ఇతను ఎవరైనా సామాన్యమైనటువంటి మనిషి? ఒక రాజు అండి. ఒక రాజుగారు ఉదయం ప్రార్థన చేశాడు, ఒక రాజుగారు మధ్యాహ్నం ప్రార్థన చేశాడు, ఒక రాజుగారు సాయంత్రం కూడా ప్రార్థన చేశాడు. మనం ఏ రాజ్యానికి రాజులమో మరి కదా, మనం ఏ రాజ్యానికి రాజులమో. ఒక రాజంతట వాడే దినమునకు ముమ్మారుగా దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేశాడంటే ప్రియులారా, మనం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏమంటే దావీదు గారు యుద్ధానికి బయలుదేరేటప్పుడు కూడా ఆయన దేవునికి మనవి చేసుకోకుండా, దేవునికి చెప్పకుండా, దేవుడికి ప్రార్థన చేసుకోకుండా వెళ్ళేవాడు కాదంటమ్మా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడు అంట దావీదు. కనీసం మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోం. ఒక విషయం చెప్పనా, దావీదు చేయవలసిన సమయంలో ప్రార్థన చేశాడు, అన్ని విషయాలలో ప్రార్థన చేశాడు. మనం చేయవలసిన విషయాల్లో ప్రార్థన చేస్తున్నామో లేదో తెలియదు, మరి అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నామో తెలియదు, కానీ కనీసం భోజనం చేసుకునేటప్పుడైనా ప్రార్థన చేసుకుంటామా మనం? భోజనం చేసుకునేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? నేను చేతులు ఎత్తమని చెప్పట్లా, అది మీ మనస్సాక్షిగా నేను వదిలిపెడుతున్నా. భోజనం ప్లేట్ మన ముందుకు వచ్చినప్పుడు ఎంతమంది దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేసి భోజనం చేస్తారు చెప్పండి? కృతజ్ఞత ప్రార్థన. దేవా, నాకు ఇచ్చిన ఈ ఆహార పదార్థాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, లేని పేదలు కూడా దయచేయండి తండ్రి, తినుచున్న నాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి, ఆ ఆరోగ్యాన్ని నీ పనిలో వాడి కృప దయచేయండి, దీన్ని కష్టించి పనిచేసి పండించినటువంటి రైతులను కూడా మీరు దీవించండి, ఆమేన్ అని ఎంతమంది ప్రార్థన చేస్తారు? మీకు ఒక చిన్న ఉదాహరణ ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక చిన్న ఉదాహరణ. ఒక నిజమైనటువంటి క్రైస్తవ కుటుంబం ఉందంట. ఆ నిజమైనటువంటి క్రైస్తవ కుటుంబానికి ఒక నామకార్థ క్రైస్తవుడు వెళ్ళాడంట. ఈ నిజమైనటువంటి క్రైస్తవ కుటుంబం అప్పుడే భోజనాలు తిందామని అలాగా సిద్ధపడుతున్నారంట. ఈ లోపల ఆయన వచ్చాడు. వచ్చినటువంటి వ్యక్తిని నిజమైనటువంటి క్రైస్తవులు ఏమయ్యా పో అంటారా, లేదా రానా మాతో పాటు కలిసి ఇదిగో ఈ భోజనం నువ్వు కూడా చేయా అంటారా? భోజనం చేద్దుగా రాయా అంటే వచ్చాడు నామకార్థ క్రైస్తవుడు. వచ్చేసి చేతులు కడుక్కొని భోజనం ముందు కూర్చున్నాడు టేబుల్ మీద.
కూర్చోగానే చక్కగా వాళ్ళు నిజమైన క్రైస్తవులు కుటుంబంగా వాళ్ళు వడ్డించుకున్నారు. ఈ నామకార్థ క్రైస్తవుడు కూడా ఏం వడ్డించారు ప్లేట్లో? మంచి రుచి కలిగినటువంటి పదార్థాలు వడ్డించి పెట్టారనమాట. వినండి అమ్మ, వినండి, వినని వారి కొరకే ఈ మాటలు. పెట్టిన తర్వాత భోజనం ప్లేట్లో పెట్టిన తర్వాత ప్రియులారా, పెట్టగానే ఇక ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక తినేస్తున్నాడంటే ఇలా తినేస్తుంటే పక్కనే ఆ నిజ క్రైస్తవుల యొక్క ఆ చిన్న పాప, ఒక పాప కూర్చుందంట. అది మన పిల్లల్లాగా పక్కన కూర్చొని అమ్మా అమ్మ అని పిలిచిందంట. ఏంటి నాన్న అందంట వాళ్ళ అమ్మ. ఇదిగో ఈయన మన కుక్కలాగే అంటుందంట. మన కుక్కలాగే అంటే అర్థం ఏంటి? వాళ్ళమ్మ అంటుందంట అమ్మ అట్టనకూడదు అమ్మ అంటుందంట. నిజమమ్మా, మన కుక్క ఎలాగైతే ప్రార్థన చేసుకోకుండా తినిద్దో ఇదిగో ఈయన కూడా కుక్కలాగే తింటున్నాడు మా అందంట. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఏమండి, చేయవలసిన విషయాల్లో మనం ప్రార్థన చేసుకోవాలి. అన్ని విషయాలలో కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చాలా విలువైంది. ప్రార్థన ఒక విశ్వాసికి అది నీరు లాంటిది. ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ఉండాలి. నేను, మీరు, మనమంతా. ఒక విశ్వాసికి ప్రార్థన జీవితం లేకపోతే విశ్వాసిగానే ఉంటాడు కానీ విశ్వాసి కాదు. అర్థమవుతుంది కదా? భక్తుడుగానే ఉంటాడు కానీ భక్తి ఉండదు. ఒక విశ్వాసికి ప్రార్థన ఎంత ముఖ్యమో అదేవిధంగా ఒక విశ్వాసికి వాక్యం కూడా అంతే ముఖ్యం. వాక్యము ప్రార్థన రెండు సమపాళ్లలో ఉండాలి, ఏది తగ్గకూడదు, లిమిట్స్ కదా. కాబట్టి దావీదుని దేవుడు హెచ్చించడానికి గల కారణాల్లో రెండో కారణం ఏంటి అంటే దావీదు ప్రార్థనా జీవితం కలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో కుక్క తిండికి ఆతృత పడినట్లు అని రాయబడింది. అది బైబిల్లో ఉన్న వాక్యం. కుక్క తిండికి ఆతృత పడినట్లు అన్నట్లుగా మనం ఉండకూడదు అమ్మలారా. మీరు ఉంటున్నారని నేను చెప్పట్లేదు. మీరందరూ చక్కగా ప్రార్థన చేసుకుంటారు, దేవునికి స్తోత్రం. మనం భోజనం చేసేటప్పుడు చక్కగా ప్రార్థన చేసుకొని దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేసుకొని భోజనం చేయాలి. ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతిదీ కూడా ప్రార్థనతోనే మనం ప్రారంభించాలి. కాబట్టి దావీదుని దేవుడు హెచ్చించడానికి గల కారణాల్లో ప్రియులారా, దావీదు ప్రతి విషయమునందు దేవుడికి ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. రెండవది, ఒకటి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. రెండు ఎల్లప్పుడూ దేవునికి స్తుతి చెల్లించేవాడు. ఇక దావీదు హెచ్చింపబడడానికి, దావీదు కుటుంబమును దేవుడు హెచ్చించడానికి మూడవ కారణం చెప్తాను, చక్కగా మీరు రాసుకోండి. దావీదుని దేవుడు హెచ్చించడానికి, తన కుటుంబానికి దేవుడు హెచ్చించడానికి మూడవ కారణం ఏంటంటే అతడు బాధ్యత కలిగిన వాడు. అర్థమవుతుందమ్మా? అతడు బాధ్యత కలిగిన వాడు. ఎలా బాధ్యత కలిగిన వాడని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఒకానొక సమయంలో నాన్నగారు యెషయ్య ఏం చేశారంటే తన కుమారుడైన దావీదా రానా అన్నాడు. ఏంటి నాన్నగారు చెప్పండి అన్నాడు. ఇదిగో అన్నలు యుద్ధంలో ఉన్నారు కానీ అన్నలకి తినుబండరాలు తీసుకెళ్ళి ఇచ్చిరా నాన్న అన్నాడు. వెంటనే ప్రియులారా దావీదు గారు నాన్న మాటకి ఒబీడియన్స్ చూపించి ఏం చేశాడంటే తన కాసేటటువంటి ఆ మందని, గొర్రెల మందని ఏం చేశాడంటే తన పనివానికి అప్పచెప్పేసి అతడు వెళ్ళిపోయి అన్నలకి భోజనం ఇచ్చేసి ఇలా చేతులు కట్టుకొని నిలబడ్డాడు అనమాట. నిలబడుతున్నప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధ రంగంలో ఫిలిస్తీన్ల సర్దార్ గాతు వాడైనటువంటి గొలియాతు, ఫిలిస్తీన్ల సర్దార్ అయినటువంటి వాడు నిలబడి గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు అనమాట. ఇశ్రాయేల్ సైన్యాన్ని మరి దేవుణ్ణి కూడా ప్రియులరా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. వినండి అమ్మా, వినండి. తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు ప్రియులరా వెంటనే పక్కనున్నటువంటి వ్యక్తిని పిలిచి ఏంటి వీడు తతంగం ఏంటి అని అడిగాడు. అడిగితే అప్పుడు పక్కనోడు చెప్పాడు వచ్చి ఏమని, ఇదిగో సౌలు రాజుగారిని, ఇశ్రాయేల్ జనాంగాన్ని, దేవుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, ఎంతో గర్వపడుతున్నాడు, తన ఎత్తు, తన వెడల్పు, తన బలం, తన నైపుణ్యాన్ని చూసుకొని గర్వపడుతున్నాడని చెప్పినప్పుడు వెంటనే బాలుడైనటువంటి దావీదు హృదయంలో బాధ కలిగిపోయింది. వెంటనే ఒక మాట అన్నాడు, ఇదిగో జీవము కలిగిన దేవుని సైన్యమును, దేవుణ్ణి తిరస్కరించుటకు సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, నన్ను వదలండి, వాడు తల తుంచి నా చంచిలో పెట్టుకొని వస్తా అన్నాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. బాలుడుగా ఉన్న సమయంలో నన్ను వదలండి, వాడు తలకై తుంచేసి చంచులో పెట్టుకొని వస్తా అన్నాడు. చూడండి ప్రియులారా, దావీదు అలానే జరిగింది. దావీదు వెళ్ళిపోయాడు, ఒడిసెల రాయితో తిప్పి కొడితే ఆ గొలియాతు నొసడు జరిగింది, ముందుకు పడ్డాడు, వెళ్ళాడు,
తన గుండె మీద కాలు పెట్టాడు, తన వరలో ఉన్న కత్తి లాగాడు, తన మొండెం మీద ఉన్నటువంటి శిరస్సును కట్ చేసి తలకాయ తీసుకొచ్చి అలాగా సౌలు రాజు చేతిలో పెట్టాడు. అక్కడ బహుమానం కూడా ప్రకటించబడింది. ఎవడైతే గాతు వాడైన గొలియాతు యొక్క తలను తెచ్చి నాకు ఇస్తాడు, ఇదిగో నా కుమార్తెను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చూడండి, బహుమానం కూడా ఉంది అక్కడ. ఆ బహుమానం ఉందనే సంగతి బాలుడైన దావీదుకు కూడా తెలియదు పాపం. అమ్మ, అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, దావీదు చాలా చాలా బాధ్యత కలిగిన వాడు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఈరోజు మనం కూడా ప్రియులారా, మన కుటుంబంలో మనం బాధ్యతగా ఉండాలి. ఇంకోటి, మన సంఘములో కూడా మనం బాధ్యతగా ఉండాలి. ఇంకోటి, మనం ఉన్న సమాజంలో కూడా మనం బాధ్యతగా ఉండాలి. ఉంటుందా మరి మనకు బాధ్యత? మన కుటుంబంలో మనకు బాధ్యత ఉంటుందా? మనం వెళ్ళే సంఘములో మనకు బాధ్యత ఉంటుందా? ఈరోజు పక్క సంఘాల మీద ఉన్నటువంటి బాధ్యత నాకెందుకో కొంతమందిలో, స్థానిక సంఘములో కొంతమందికి లేదనిపిస్తుంది. పక్క సంఘాల మీద ఉన్నటువంటి ఆసక్తి, ఆశ, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ఆ భక్తి శ్రద్ధలు ఎందుకో స్థానిక సంఘంలో చూపించట్లేదామో నాకు కొంచెం అనుమానం వచ్చింది. ఈ మధ్య డ్యూటీలో ఆలోచిస్తున్నప్పుడు కొంతమందిని సైకాలజీని బట్టి నాకు అర్థమవుతుంది. సంఘము, నీ స్థానిక సంఘములో నీకంటూ ఒక కాపరు ఉండాలి, నీకంటూ ఒక సంఘం మంది ఉండాలి. ఆ సంఘములో నువ్వు కొనసాగాలి. రేపొద్దున దేవుడు అడుగుతాడు, అమ్మా నీ సంఘం ఏది, నీ కాపరు ఎవరు? అందరూ నా కాపరులే అంటావా? అన్ని సంఘాలు నా సంఘాలే. స్థిరముగా ఒక సంఘంలో ఉండు, స్థిరముగా ఒక కాపరి నాయకత్వంలో ఉండు, లేకపోతే ఎటూ కాకుండా పోతారు. దిమనస్కత్వం అంటారు దాన్ని, రెండు చంచల మనస్సు. ఇక్కడ చెప్పేది వాక్యం కాదా? ఇక్కడ పాడే పాటలు కాదా? ఇది క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము కాదా? ఇక్కడ ఏమైనా డిస్కో డ్యాన్సులు నేర్పిస్తున్నారా? బాధతో చెప్తున్నాను. బాధ్యత కలిగినటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి. నీ కుటుంబంలో బాధ్యతగా ఉండు, నువ్వు ఉన్న సంఘములో బాధ్యతగా ఉండు, నువ్వు ఉన్న సొసైటీలో, సమాజంలో నువ్వు బాధ్యతగా ఉండు. దావీదు బాధ్యతగా ఉన్నాడు కనుక దేవుడు దావీదుని హెచ్చించాడు, దావీదు కుటుంబాన్ని హెచ్చించాడు, దావీదుని కుటుంబాన్ని గొప్ప చేశాడు, దావీదుని కుటుంబాన్ని దేవుడు నిండారుగా ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వున్న కుటుంబంలో నువ్వు బాధ్యతగా ఉండు, నువ్వున్న సంఘములో బాధ్యతగా ఉండు, నువ్వున్న సమాజంలో బాధ్యతగా ఉండు. 4వ పాయింట్ చెప్తాను ప్రియులారా. దేవుడు దావీదు కుటుంబాన్ని ప్రియులారా దేవుడు హెచ్చించడానికి, దేవుడు ఆశీర్వదించడానికి, దేవుడు దీవించడానికి 4వ కారణం ఏంటంటే, దావీదు దేవుని వైపు చూచే లక్షణం కలిగిన వాడు. ఎవరి వైపు చూసే లక్షణం కలిగిన వాడు? చెప్పండి అమ్మ. దావీదు ఎవరి వైపు చూసే లక్షణం కలిగిన వాడు? దేవుని వైపు చూచేటటువంటి లక్షణం కలిగిన వాడు ప్రియులారా. దావీదు అన్నలకి తినుబండారాలు ఇచ్చినట్టు ప్రక్క నిలబడ్డటువంటి దావీదు ఆ సైన్యం అంతా కూడా ప్రియులారా ఎవరి వైపు చూశారు? సౌలు అంటే సౌలు కానీ సైన్యము కానీ వారి వైపు వారు చూసుకున్నారు, కానీ దేవుని వైపు చూడలా. దావీదు ఎవరి వైపు చూశాడు? యుద్ధం ఎవరిదన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుని వైపే చూశాడు కాబట్టి దావీదుకి దేవుడు జయాన్ని ఇచ్చాడు యుద్ధంలో. దావీదుకు దేవుడు బలాన్ని ఇచ్చాడు యుద్ధంలో. దావీదుకు దేవుడు ధైర్యం ఇచ్చాడు. దేవుడికి ప్రియులారా దేవుడు, ఎందుకంటే దావీదు దేవుని వైపే చూశాడు. కానీ సైన్యం, ఇంత సైన్యం ఉందే, గొలియాత్ ఎంత ఎత్తున్నాడు, 6 మూరల జానాడు, 9 అడుగులు ఉన్నాడు అని చూడాల. దేవుడు కంటే ఎవడు గొప్పవాడు అనుకున్నాడు? దేవుడే గొప్ప అనుకున్నాడు. దేవుని వైపు చూశాడు, యుద్ధ రంగంలోకి దిగాడు, ఒకే రాయితో కొట్టి చంపేశాడు. అమ్మలారా అయ్యలారా, నీకే పరిస్థితి అయినా సరే, నువ్వే స్థితిలో ఉన్నా సరే, నీ ఇరుకు, నీ ఇబ్బందులు, నీ ఆవేదన, నీ దుఃఖము, నీ వ్యాధి, నీ బాధలు, నీ ఆర్థికపరమైన కుటుంబ సమస్యలు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని వైపే చూడు. నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి, యెహోవా వైపు చూచిన వారికి ఆయన దాచి ఉంచినటువంటి మేలులు చాలా గొప్పవి. అవి కంటికి కనిపించవు, మానవ చెవులకు వినిపించవు, మానవ హృదయానికి అర్థం కావు ప్రియులారా. ఆయన వైపు చూడండి, దేవుని వైపు చూడు, యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడొచ్చు ప్రియులారా, పక్కన వాళ్ళ వైపు చూడొద్దు. వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు వదిలేసేయండి. కనీసం చెప్తున్నాను కదా, నీ వైపు నువ్వు కూడా చూసుకోబాక, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపే నువ్వు చూడాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. ఏ మనుష్యుడు వైపు చూసినా నువ్వు పడిపోతావు. ఎందుకంటే ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడు కాదు.
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ మనుష్యుడు నీతిమంతుడు కాదు. మనుష్యుల వైపు చూడబాకండి. ఎవరైనా భౌతికంగా వర్ధిల్లుతున్నారనుకో వాళ్ళకి వెళ్ళి చూడబాకండి. వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు, ఇది కొన్నారు, అవసరం లేదు మనకి. దేవుడు తగిన సమయమందు చెప్పాలి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు మీరు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై నుండి ఒక సమయం వస్తుంది. దావీదుని హెచ్చించినటువంటి దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా ఒకసారి. ఎందుకు ఆవేశం, ఎందుకు తాపత్రయం, ఎందుకు అమ్మో వాళ్ళు అలా అలా ఎదిగిపోతున్నారు, నేను చూస్తే ఇలానే ఉన్నాను, సమస్యలు. ఎదిగే వాళ్ళని ఎదగనివ్వండి. దేవా వారికి ఇచ్చిన మంచి ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రాలు, నన్ను కూడా నువ్వు ఆశీర్వదిస్తావు, నాకు నమ్మకం ఉందని ప్రార్థన చేసుకోవాలి. వస్తుంది, సమయం వస్తుంది. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఇంకా ఆశీర్వాదాన్ని ఇంకా ఆపే శక్తి ఎవ్వరికీ లేదు ప్రియులారా. ఆశీర్వాదం అంటే ఈరోజు అనుకుంటున్నారు భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఆశీర్వాదంలో రెండు రకాలు, ఒకటి ఆత్మీయమైన ఆశీర్వాదం, రెండు భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మీయమైన ఆశీర్వాదం లేకుండా భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే కలిగి ఉన్నవారు అది నిజమైన ఆశీర్వాదము కాదు. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే, దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించాలంటే ఒకటే, ఎల్లప్పుడూ దేవునికి స్తుతి చెల్లించు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసుకో. తర్వాత ఏం చెప్పాను? మూడవది, కుటుంబములో, సంఘములో, సమాజంలో నువ్వు బాధ్యతగా బ్రతుకు, బాధ్యతారహితంగా కాదు. నాలుగవది, దేవుడు నిన్ను హెచ్చించాలంటే ప్రియులారా ఏం చెప్పాను ఇప్పుడు? దేవుని వైపు మాత్రమే చూడు, ఎవరి వైపు చూడబాక. మనుష్యుల వైపు కాదు కదా, నీ వైపు నువ్వు కూడా చూడబాక, దేవుని వైపే చూడు. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వైపు చూడాలి. ఇక ఐదవది, దేవుడు దావీదుని తన కుటుంబాన్ని వర్ధిల్ల చేయుటకు, హెచ్చించుటకు కారణాల్లో అతడు దేవునికి ఇచ్చుటలో గొప్పవాడిగా ఉన్నాడు. చూడండి, క్రమంగా చెప్తున్నాను మీకు, 7 పాయింట్లు. దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి, దేవుడు గొప్ప చేయడానికి, దేవుడు హెచ్చించడానికి కారణాల్లో 5వ కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో గొప్పగా ఉన్నాడు. ఇచ్చే విషయంలో గొప్పగా ఉన్నాడు ఆయన. దావీదు ప్రియులారా దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు కదా. యెరూషలేములో ఇప్పుడు మందిరం అది పడగొట్టబడింది. మొదటిసారి రాజుకు నెబుకద్నెజరు వచ్చి సైన్యంతో కొల్లగొట్టాడు. తర్వాత కోరెష్ పాలనలో కూడా అది రెండోసారి కూడా కట్టబడింది, అది కూడా పడవేయబడింది. ఇప్పుడు 3వ దేవాలయం కట్టాలని అంటున్నారు. అది కడతారో కట్టరో మనకైతే తెలియదు. కానీ ఆ యెరూషలేములో ప్రియులారా ఉన్నటువంటి ఆ మందిరాన్ని పడగొట్టాడు అనమాట ఈ చక్రవర్తి అయినటువంటి ఈ నెబుకద్నెజరు. అయితే ఆ మందిరాన్ని కట్టాలనే ఆలోచన ముందెవరికి వచ్చిందయ్యా అంటే ఇదిగో ఈ దావీదు గారికి వచ్చింది. అమ్మో, నేను చూస్తేనేమో ఇక్కడున్నాను, ఇంత అంతఃపురంలో ఉన్నాను, నా దేవుని మందసము, నా దేవుడేమో టెంటుల్లో ఉన్నాడు, నేను అక్కడ ఉండాల్సిన వాడిని, నా దేవుడు ఇక్కడ హైట్లో ఉండాల్సిన వాడు, ఇది నాకు తగదని చెప్పేసి నా దేవునికి ఒక ఉన్నతమైన మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఆలోచన అది దావీదుకి వచ్చింది. దేవుడు కట్టమని కూడా చెప్పలా, నా కొరకు నువ్వు మందిరాన్ని కట్టాయని చెప్పలా, దావీదుకి వచ్చిన ఆలోచన అది. వెంటనే దేవుడు వచ్చాడు, నాన్న ఇప్పటికే నువ్వు నా కోసం ఎన్నో యుద్ధాలు చేశావు, నీ చేతులన్నీ కూడా ఎంతోమందిని చంపేసి రక్తంతో నిండుకుపోయినాయి, కాబట్టి నువ్వు వద్దునైనా, నువ్వు ఇప్పుడు అలసిపోయావు, నెమ్మది తీసుకో, నెమ్మది పొందు, నీ గర్భవాసము నుంచి వచ్చినటువంటి నీ కుమారుడైన సొలొమోను నా కొరకు మందిరం కడతాడు, నేను కట్టించుకుంటా అంటాడు. వినండి అమ్మా, ముగిస్తాను. ఇంకా సొలొమోను నాకు మందిరం కడతాడు అన్నాడు. అలానే సొలొమోను సరే నాయన అన్నాడు. అలానే ఏమన్నా ఊరుకున్నాడా? నేను కడతానులే అన్నప్పుడు సరేలే అన్నాడా దావీదేమన్నా? సరేలే అని మౌనంగా ఉండలా. ఏం చేశారంటే ఆ మందిరానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అది ఏదైతే ఉందో ప్రియులారా, దావీదు గారు దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువతో, ఇదిగో నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అని దావీదు గారు, తినేస్తున్నది దినదినమని దావీదు గారు మాట్లాడినట్టుగా ప్రియులారా, దావీదు గారు దేవుని మందిరము కట్టబడుట కొరకు ఆయన ఇచ్చే విషయంలో గొప్పవాడిగా ఉన్నాడు. ఎంత ఇచ్చాడో చెప్తాను ప్రియులారా. 2 లక్షల మణుగుల బంగారాన్ని ఇచ్చాడు ఆయన. ఎన్ని మణుగుల బంగారం? టన్నుల కొద్ది బంగారం ఇచ్చాడు. యెరూషలేము దేవాలయంలో మందిరం కట్టబడడానికి నా వంతుగా, ఇదిగో దేవుని మందిరం కట్టబడ్డకు 2 లక్షల మణుగుల బంగారం, 10 కోట్ల మణుగుల వెండి, 10 కోట్ల మణుగుల వెండి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఎంతో
వెలగల విలువైనటువంటి రాళ్ళు, కలప అన్నీ ఇచ్చేసాడు, సమకూర్చేశాడు ప్రియులారా దావీదు మందిరం కట్టబడ్డ కొరకు. ఎంతంటే ప్రియులారా చాలా ఇచ్చాడు. మరి ఈ లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో మనం కూడా ఎలా ఉండాలి? సొనుక్కుంటూ గొనుక్కుంటూ ఇద్దామా వద్దా, ఇస్తే ఏమైద్దో, ఇకపోతే ఏమైద్దో, ఈ వారం అంతా 3,000 సంపాదించా, అమ్మో 300 దశంభాగం నేను దేవుడికి ఇవ్వాలా, ఈ 300 ఉంటే నాకు, చివరికి అవి కూడా ఏటో ఒకట సిల్లి సందులో వేసిన సందలాగా స్వాహ. మీరు నా యొద్ద దొంగిలించుచున్నారని దేవుడు అన్నాడు. ఏం దొంగిలించుతున్నారు? నాకు ఇవ్వాల్సిన 10వ వంతు ప్రతిష్టార్పణములు మీరు దొంగిలిస్తున్నారు, మీరు శాపగ్రస్తులు అన్నాడు మలాకీ గ్రంథంలో. ఎవరైనా బాధ్యతగా, ఒక్కళ్ళు ఇద్దరే నాకు సంఘంలో కనపడింది, బాధ్యతగా ప్రతి నెల ప్రార్థన చేసుకొని దశమ భాగం ఇచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఇద్దరు ఇంత సంఘంలో. దేవునికి ఇచ్చే విషయంలో ప్రియులారా, ఇచ్చే విషయంలో గొప్పవాడిగా కనపడ్డాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది, పుచ్చుకొనుడు కంటే ఇచ్చుట ధన్యమని బైబిల్లో రాయబడింది. ఆ ఇచ్చే మనస్సు ఎప్పుడైతే మనకు ఉంటుందో, దేవుడు మనం ఇచ్చే కొంది దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే మనల్ని ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఇచ్చే విషయంలో దేవుడికి ఎలా ఉన్నాం? సమృద్ధిగా దేవునికి ఇవ్వగలుగుతున్నామా? సంతోషంగా ఇవ్వగలుగుతున్నామా? సంతోషంగా ఎత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. సొనుగుతూ గొనుగుతూ ఇచ్చేవాడు అంతే. ఎప్పుడు లేదు 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 అంటా ఉన్నాం అనుకోని మన జీవితాలు అలానే పోతాయి అంట. ఒక పెద్ద ఆయన ఎవరే ఎప్పుడు ఎందుకు లేదు లేదు అంటావు అనబాకు అంటాడు. చాలామంది చాలా నా బాగాల జీవితకాలం జీవితకాలం నీకు బతుకంతే. ఇంకా బాగా పోయినా సరే ప్రార్థన చేసుకుని హ్యాపీగా ఉండాలి. చెప్పకూడదు ఎవరికి, ఏంట్రా బాబు ఎప్పుడు రోగిస్తాను బాగాల అంటాడు. అలా వద్దమ్మా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను నన్ను హెచ్చించుటకు గల కారణాల్లో ఒకటి, మనం ఎల్లప్పుడూ దావీదులాగా దేవుడిని స్తుతించాలి. చెప్పండి, చూసైనా చెప్పండి త్వరగా. 2, ఎడతెగక మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. 4, బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. 5, దేవుని వైపు చూడాలి. దేవునికి ఇచ్చే విషయంలో మనం ముందుండాలి. అన్న ఇదిగో నాదింత కార్యక్రమం ఉందా, దైవ కార్యక్రమం, ఇదిగో నా వంతుగా ఇది భర్త భార్య పిల్లలు కూడా తెచ్చి ఇదిగో నా వంతు పాస్టర్ గారు, అదేంది ఉండియా, అది కూడా పగలు కూడా తెచ్చియాలి దేవుడి సన్నిధికి పిల్లలు. అప్పుడే దేవుడు మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు. 6వది ప్రియులారా, దావీదుని దేవుడు హెచ్చించుటకు, తన కుటుంబాన్ని ఆశీర్వదించుటకు 6వది, అతడు పాపాలు ఒప్పుకునేటటువంటి గుణం కలిగిన వాడు. పాపాలు ఒప్పుకొనుటలో గొప్పవాడు. ఎలా పాపాలు ఒప్పుకొనుటకు గొప్పవాడు అంటే, నాతాను ప్రవక్తను దేవుడు పంపించి ఆ మనుష్యుడు నువ్వే అనగానే, బెత్షెబాతో పాపం చేసిన ఆ మనుష్యుడు నువ్వే అనగానే ఏమన్నాడు? రండ్రా అన్నాడా? సైనికుల్ని పిలిచాడా? సైనికుల్ని పిలిచాడంటే ఆ ప్రవక్త యొక్క మొండెం మీద తలను తుంచేస్తారు తెలుసా కత్తితో. అలాంటి గొప్ప యోధులైనటువంటి వారు ఉన్నారు దావీదు రాజుగారి చుట్టూ. ఇప్పుడు మన ప్రధానమంత్రులు, సీఎంలు, పిఎంలు ఉంటారు, వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉంటారు తెలుసా. దావీదు గారు పక్కనున్న బాడీ గార్డు ఒక్కడిని వదిలిపెడితే 10,000 మందిని చంపేస్తారు, 1000 మందిని కూడా చంపేస్తారు. అంతమంది బలార్జులు సైన్యమే ఉంది ఆయన పక్కన, దావీదు గారి పక్కన. ఒక్కొక్కడిని వదిలిపెడితే 1000 మందిని చంపుకొని వస్తాడు అలాగా. దావీదు అంటే సామాన్యుడు అనుకోబాకండి. మన సీఎం పక్కనే కొంతమంది ఉంటారు బాడీ గార్డ్స్, హీరోల పక్కన కూడా కొంతమంది ఇంతలా ఉంటారు. ఆనాడు చరిత్రలో దావీదు పక్కన సైన్యమేమన్నారు, ఆ ఒక్క సైనికుడిని లేదా ఒక్క బాడీ గార్డ్ని వదిలిపెడితే చెప్పాను కదా 1000 మందిని చంపేసి వస్తాడు ఒక్కడు. చరిత్రలో బైబిల్లోనే ఉంది, తర్వాత మీకు చెప్తాను రాబోయే దినాల్లో. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, దావీదు పాపం ఒప్పుకునే విషయంలో చాలా గొప్పవాడిగా ఉన్నాడు. మరి మన పాపాలు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందగలుగుతున్నామా? దావీదు నువ్వు తప్పు చేసావు నాయన అనగానే వెంటనే కుప్పగూలిపోయాడు, మోకరిల్లాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి తన జీవితంలో ఇంకెప్పుడు ఆయన తప్పు చేయలా. ఆ ఒప్పుకోలు ప్రార్థనలో నుంచి వచ్చింది 51వ సంకీర్తన. జిగటగల ఊబిలో
పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. అందరు పాడండి, ముగించుకుందాం. అందరు పాడండి. ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రార్థన చేశాడు ప్రియులారా. 51వ సంకీర్తన మీరు చదువుకోండి, ఈ మాటలు అక్కడ ఉంటాయి. దేవా, హిస్సోపుతో నన్ను కడుగు నాయనా, నా పాపము పోవునట్లుగా హిమము కంటే తెల్లగా నా పాపాలు నువ్వు కడుగు నాయనా. రక్తాపరాధము నా మీదకి రాకుండా చేయి నాయనా. నీ రక్షణ ఆనందము నా యొద్ద నుంచి తీసివేయద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దని ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత కన్నీళ్లు కార్చాడో. ఆయన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోబట్టి తన కళ్ళుల నుంచి వచ్చిన కన్నీళ్ల ద్వారా తన పరుపు కూడా తేలేంతగా ఏడ్చాడంట. అలంకార రూపంలో రాయబడింది. కన్నీళ్లతో ఎప్పుడు పరుపు తేలదు, అలంకారం. అంతగా పశ్చాత్తాపడ్డాడు పాపం చేసి. ఈరోజు నిజంగా ఏంటో నాకు అర్థం కాదు ప్రియులారా. కొద్దిసేపు లోకం, కొద్దిసేపు సంఘం, కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు దెయ్యం, కొద్దిసేపు ఏమో దేవుని పాటలు, కొద్దిసేపు ఏమో సినిమా పాటలు, కొద్దిసేపు ఏమో దేవుడి వాక్యాలు, కొద్దిసేపు ఏమో సినిమా ముచ్చట్లు. ఇదేంటో ఏం అర్థం కావట్లా. దేవుడు, అయ్యా నువ్వు చెప్పుకుంటూ పోరా, నేను చూసుకుంటా, నువ్వు చెప్పుకుంటూ పో నీ బాధ్యత ప్రకారంగా అన్నట్టుగా నా మనస్సాక్షి కనిపించింది ఒక్కోసారి. ఉంటే వెచ్చగా, లేకపోతే చల్లగా. నులివెచ్చని జీవితాలు జీవిస్తే మనం పరలోకానికి పోము. చివరి మాటలు, మనం పరలోకానికి పోము. ఒక్కసారి ఇది తప్పని దేవుడు చెప్పిన తర్వాత ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా ఆ తప్పు మనం చేయకూడదు. ఆ తప్పు మరలా మనం చేస్తున్నామంటే పేతురు పత్రికలో వాక్యం మన జీవితంలో నెరవేరుద్ది. అర్థమవుతుంది కదా? కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, రాబోయే దినాల్లో మన సంఘమంతా కూడా పరిశుద్ధతలో తొలతూగాలి, ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి. సంఘం అంతా పరలోకం వెళ్ళే సంఘంగా ఉండాలి. అందుకనే ప్రతి ఆదివారము ఎన్నో లోతైనటువంటి వాక్యాలు మీకు చూపించి, ఖండించి, గద్దించి, బుద్ధి చెబుతూ, హెచ్చరిస్తూ, కొంతమంది నొచ్చుకున్నా, కొంతమంది నా మీద తిరుగుబాటు చేసిన దేవుడు చెప్పమన్న విషయాలు నేను మీకు చెప్తున్నాను. అమ్మలారా, రాను 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 మనలో మార్పు రావాలి. నువ్వు వెళ్ళే పని దగ్గర ఒక అన్యులు వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? అయ్యా ఇదిగో తొడాల పాయింట్కి వెళ్తుంటే ఎంతోమంది విస్తారమైన ఆడవాళ్ళు వస్తున్నారు, నిజంగా నువ్వు సంఘాన్ని బాగా నడిపిస్తున్నావు, నిజంగా మీ వాళ్ళని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది, మేము కూడా మీ చర్చికి రావాలనిపిస్తుంది అయ్యా అని ఎవరైనా అనగలరా మన గురించి? వాళ్ళు చక్కగా పాటలే పాడుకుంటారయ్యా, చక్కగా వాక్యాలు వింటారయ్యా, చక్కగా వాళ్ళు దేవుని కూర్చున్న మాటలే మాట్లాడుకుంటారయ్యా, ఇంకేం మాటలు మాట్లాడరయ్యా అని ఎవరైనా చెప్పగలరా మన గురించి? అలా చెప్తే మన సాక్ష్య జీవితాలు నిజం, లేకపోతే అబద్ధం. అమలారా, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, ఎవ్వరు కూడా అపార్థం చేసుకోబాకండి. కొద్ది కాలమే బ్రతుకుతాం, ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు. మన మీద ఎవడు వేలు పెట్టి చూపించకూడదు. బ్రతికితే రోషంగా బ్రతుకుదాం, లేకపోతే చచ్చిపోదాం. చివరి మాట, దావీదును దేవుడు హెచ్చించటకు గల కారణాల్లో చివరి మాట, అతడు కృతజ్ఞత కలిగి జీవించేవాడు. దేవునికే స్తోత్రం కలిగిన గాక. అబ్బా, దావీదు ఎంత కృతజ్ఞత కలిగినవాడు అంటే, బ్రతికి ఉన్న వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించాడు, చచ్చిపోయిన వారి పట్ల కూడా కృతజ్ఞత చూపించాడు ఆయన. ఎవరైనా ఏదైనా మేలు చేశారనుకో, ఆ మేలు మరిచిపోకుండా మరలా తిరిగి వాళ్ళకు మేలు చేయటమే కృతజ్ఞత. ఎంత కృతజ్ఞత కలిగిన వాడు దావీదు ప్రియులారా. కాబట్టి ఆయన చెప్పుకున్నాడు తన ప్రాణంతో, 103వ కీర్తన మొదట వచ్చిన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును రెఫరెన్స్ మీకు తెలుసు కదా, చదవండి కాకనా. ఆయన పరిశుద్ధ నామమును, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా,
దేనిని మరువక స్తుతించుము. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుము. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అబ్బా, అసలు ప్రతి దానికి ఆయన చక్కగా పాటలు పాడుకునేవాడు దావీదు గారు. ఇది పాట. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, నా అంతరంగమున పరిశుద్ధ నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నదించుము. నా తన ప్రాణంతో చెప్పుకున్నాడు, రక్తముతో మిళితమైన తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే, జీవంతో ఉన్నావంటే ఆయన నీకు పెట్టిన భిక్ష. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరువకు అని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. బా, ఎంతటి కృతజ్ఞత కలిగినటువంటి భక్తుడండి దావీదు. దావీదంటే ఏదో దావీదంటే సామాన్యుడు కాదమ్మా, చాలా గొప్పవాడు. దావీదు, అబ్రాము, ఇస్సాకు అనమాకన్నా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. దావీదు గారు అనాలి, ముగింపు మాటలు ఇస్సాకు గారు అనాలి, యాకోబు గారు అనాలి. కొంతమంది ప్రసంగాలు వింటున్నాను నేను, దావీదు తమ్ముడు, దావీదు బెదరు, మోషే అన్న. ఇదేంటో కొత్త బోధ, ఎక్కడ నాకు అర్థం కావట్లే. వాళ్ళు మనకు అన్నలు, మనకు తమ్ముళ్ళు, మనకు చెల్లెళ్ళేంటి, మనకు అక్కలేంటి? గొప్ప భక్తులు, దేవుని సేవకులు, ప్రవక్తలు, గౌరవప్రదమైన మాటలు మాట్లాడాలి. గౌరవం. దావీదు గారు, అబ్రహాం గారు, ఇస్సాకు గారు, మోషే గారు. ఏమండి, అన్నీ మూసేయండి ఇంకా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మును హెచ్చించడానికి 7 కారణాలు చెప్పాను, చాలా ఉన్నాయి ఇంకా. దావీదు గారి జీవితంలో 7 కారణాలు నెరవేరినాయి. ఒక్కొక్కటి చూడకుండా మీరు చెప్పండి, ప్రార్థన చేసి మిమ్మల్ని పంపించేస్తా. దేవుడు హెచ్చించటకు 7 కారణాల్లో మొదటి కారణం, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. 2వ కారణం, ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 3వ కారణం, బాధ్యతా జీవితం కలిగి జీవించాలి. 4వ కారణం, దేవుని వైపు మాత్రమే చూడాలి. 5వ కారణం, దేవునికి ఇచ్చే విషయంలో గొప్పగా ఉండాలి. 6వ కారణం, పాపం చేసిన పాపం హెచ్చరిక పొందినప్పుడు సేవకుల ద్వారా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. 7వ కారణం, దేవునికి మన జీవితంలో ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగ మీరు అందరూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ ప్రియులు, మా ఆత్మీయ బిడ్డలు ఆ సంఘములో ఆరాధన కార్యక్రమం ఉందనగానే ప్రభువా, తమ చంటి పిల్లల్ని కూడా తమ చంకలో పెట్టుకొని ఎంతో ఆశతో ఆసక్తితో వచ్చి నీ బిడ్డలని సన్నిధిలో కూర్చొని చక్కగా నీకు ప్రార్థనలు చేసుకొని నేను కూర్చున్నటువంటి పాటలు పాడుకొని, అయ్యా నీ విలువైనటువంటి మాటలు ప్రభువా నీ దాసుడిగా నా నోట మీరు పలికిస్తూ ఉండగా, ఈ మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలు తీసుకొని నీ బిడ్డలందరూ ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ ఉన్నారు ప్రభా. ఆ విధంగా మేము కూడా బ్రతకాలని వారి మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉండగా, ఆ గద్దింపుకు లోబడే మనస్సాక్షి మీ బిడ్డలకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా నాయన ఈ మాటలు పెడర్థాలకు దారి తీసుకోకుండా, అపార్థాలకు దారి తీసుకోకుండా, సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి తమ బ్రతుకుల్లో ఈ మాటలు నెరవేర్చేవారుగా మీ బిడ్డలందరినీ మీరు సిద్ధపరచమని, మమ్మల్ని నిందించేటటువంటి శత్రువుకి మేము చోటు ఒక ప్రభువా, అయా సంఘములో ఉన్న సమాజంలో ఉన్న తండ్రి మాదిరికరమైన జీవితాలు మేము జీవించి కృపద ఇచ్చేయమని, అయా మా మాటలు, మా చూపులు, మా చేష్టలు, మా నడక, మా ప్రవర్తన యావత్తు నీ దృష్టికి అంగీకార యోగ్యములుగా ఉండినట్లుగా సహాయం చేయమని, ఎల్లప్పుడూ తండ్రి దావీదుని ఏ విధంగా మీరు హెచ్చించారో, దావీదుని మీరు ఏ విధంగా గొప్ప చేశారో, దావీదుని మీరు ఏ విధంగా ఆశీర్వదించారో తన కుటుంబాన్ని కూడా ప్రభువా, దావీదు ఒకానొక సమయంలో ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా మా ప్రభువా నీ ఆశీర్వాదము నుండి మా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగా. కానీ దావీదు మహారాజు గారు ప్రార్థించినట్లుగా అయ్యా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం.
దేవా నీ ఆశీర్వాదమునుంది మా సంఘములో ఉన్న మా కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడును గాక అని నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలు నిత్యము నీ సన్నిధిలో కనబడును గాక అని దావీదు గారు మొరపెట్టినట్లుగా అయ్యా నేను కూడా మొరపెడుతున్నాను. మా కుటుంబాలన్నీ నిత్యము నీ సన్నిధిలో కనబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా సహాయం చేయండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు ఆశపడుతుంది, తృష్ణ గురుస్తుందన్నాడు నా హృదయం. అలానే మా హృదయాలు కూడా ప్రభా నీ సన్నిధికి వెళ్ళుదామని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించి తినని ఒక రాజుగారు పలికినట్లుగా ఎంత తగ్గింపయ్యా దావీదు గారిలో. నీ సన్నిధానమునకు వచ్చి కూర్చొని రాజవస్త్రములు కూడా తీసేసి ఏ అధికారము లేనివాడుగా నిష్ప్రయోజకుడైన దాసుడిగా ఎంత తగ్గించుకున్నాడు ప్రభువా. అలాంటి గొప్పమైన జీవితాలు మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. మాలో ఏ విధమైనటువంటి అహంకారాలు అతిశయాలు గొప్పలోకి పోయే వారంగా కాక తండ్రి, నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని మాత్రమే మేము హెచ్చించినప్పుడు నీవు మమ్మల్ని హెచ్చించే దేవుడు ఉన్నావు. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో దావీదు ఏ విధంగా ఎల్లప్పుడూ నీకు స్తుతి చెల్లించేవాడిగా ఉన్నాడు, ఎల్లప్పుడూ నీకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. దావీదు ఏ విధంగా కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడో ఆయన దావీదు ఎల్లప్పుడూ ప్రభా అయ్యా నీ సన్నిధిలో తండ్రి చక్కగా నా ప్రభా మరి మేము చూసినప్పుడు తండ్రి దావీదు గారు తండ్రి నీకు కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉన్నట్లుగా మేము చూస్తున్నాం. ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే మా జీవితాలు సరిపోవు నాయన. నీకు ఇష్టడుగా, నీ హృదయానుసారుడుగా, నీ ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా తన తరములో ఉన్న వారికి సేవ చేసి నిద్రించి అయ్యా నీతిమంతులు పితరులున్న స్థలానికి తాను చేరుకొని ఉన్నాడు ప్రభా. నీ కొరకు ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి దావీదుని ఆశీర్వదించిన దేవుడవు, హెచ్చించిన దేవుడవు, తన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించిన దేవుడవు. అయ్యా మా కుటుంబాలను కూడా మీరు హెచ్చించండి,